సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడైనటువంటి దేవాది దేవుడైన మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడైనటువంటి యేసుప్రభు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు గారిని దేవుని కుమారునికి అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి యేసుప్రభు గారి పేరటనే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, పాట పాడుకుందామండి. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న ఆ యెహోవా, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న ఆ దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము దేవా, స్తోత్రము. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, గమదనిస గమదనిస. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, గొప్ప స్వరముతో దేవాది దేవుని, గొప్ప స్వరముతో దేవాది దేవుని గాన ప్రతి గానం చేసేదనేమో, గాన ప్రతి గానం చేసేదనేమో. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా, గమదనిస గమదనిస. నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా, నా దేహమనేని ఆలయమౌదున, దేహమనేని ఆలయమౌదున స్తుతి గీతము పాడెద నిరతము నీకు, స్తుతి గీతము పాడెద నిరతము నీకు. పరిశుద్ధుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతవరకు పాట ఉన్నారండి. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడున్న ఆ మహాలోకానికి, దేవుడున్న మహాలోకాన్ని మనకివ్వాలని అనుకున్నది వాస్తవం. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడున్న మహాలోకాన్ని దేవుడు మనకివ్వాలనుకున్నది వాస్తవం. ఆ మహాలోకాన్ని మనకు ఇవ్వాలనుకున్న ఆయన కోటాను కోట్ల దేవదూతలు పరిచయం చేసేవాళ్ళుగా, ప్రియ సహోదరులారా, కోటాను కోట్ల దేవదూతలు పరిచర్య చేసేవాళ్ళుగా పుట్టబోయే మనకు కూడా
పరిచర్య చేసేవాళ్ళుగా వారుగా ఉన్నారు అని, అలాంటి ఆ దేవదూతలలో ప్రియమైన దేవుని వల్లరా ఒక వర్గంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ప్రియ సోదరులరా, ఏం ప్రారంభమైందండి? తిరుగుబాటు ప్రారంభమైందండి. ప్రియ సోదరులరా, అక్కడ ఉన్నటువంటి ఆ పరలోకం కావాలని, ఆ పరలోక సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని దేవునితో యుద్ధాన్ని ప్రకటించింది ఏమిటండి? ఘట సర్పం. ప్రియమైన దేవుని వల్లరా, అదే ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన 12:7 అండి. ప్రకటన 12:7 అండి. అంతట పరలోకమందు యుద్ధము జరిగినది. అపవాదిని సాతానుని ఘట సర్పం మీద అపవాదిని సాతానుని ఘట సర్పమని రకరకాల పేర్లు పిలవబడినటువంటి ఈ యొక్క ఇది దేవుని సైన్యాలైనటువంటి మిఖాయేలుతో యుద్ధం చేయలేక పరలోకము నుండి గెంతివేయబడిందండి. ప్రియ సోదరులారా, పరలోకం నుండి గెంతివేయబడింది. ప్రియ సోదరులారా, అలా గెంతివేయబడిన అపవాది తొలి మానవ జననం వరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎక్కడండి? అలా గెంతివేయనట్టు ఘట సర్పం అండి, సాతానండి, దుష్టశక్తి అండి. ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చండి దానికి. తొలి మానవుడి వరకు అంటే ఆదాం వరకు చూశారు కదా, అవ్వని మోసపుచ్చినంత వరకు చూసి అవ్వని మోసపుచ్చారు కదా. పరలోకం ఆరంభించినట్టు ప్రియమైన దేవుని ఘట సర్పం తొలి మానవుడు ప్రియమైన దేవుని తొలి మానవుడు జననం వరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని చూసాం. అంతటా ఆ ఘట సర్పం పరలోకంలో ఆరంభించినట్టు ఆ యుద్ధం వేరి ఎప్పటికీ మనుషుల మధ్య మనుషులు కొట్టుకు చచ్చిపోయే పరిస్థితిలో ప్రియమైన దేవుని పరిస్థితి. పరలోకంలో సైన్యాలతో తలపడలేక పడదోయబడింది. అలా పడదోయబడినటువంటి దాని గురించి బైబిల్ ఏమి రాసిందో చూడండి. ప్రియమైన దేవుని వలన బైబిల్ ఏమి రాసిందో కొంచెం చూడండి. ప్రకటన 12:11 అండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రియమైన దేవుని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమందు ప్రియమైన దేవుని పరలోకమా నివాసులారా ఉత్సహించుడి. పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. చూసారా? పడదోయబడినటువంటి యొక్క దుష్టశక్తి అండి, సాతానండి, అపవాదండి. ఎక్కడ శ్రమ అన్నారండి? చూశారు కదా. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ప్రియమైన దేవుని వల్ల అధికారము ఆయన క్రీస్తుదాయను. ప్రియమైన దేవుని వల్ల పడబోయినటువంటి ఆ యొక్క దుష్టశక్తి ఏ విధంగా ఉంటుందండి? భూమి శ్రమ. ఎన్ని మారణాయుధాలు ఉన్నాయండి, ఎన్ని బాంబులతో అండి, ఎన్ని కత్తులతో అండి, ఎన్ని గొడ్డలతోనండి నరుక్కుంటున్నారు కదా. ఎందుకు అలా నరుక్కుంటున్నారో తెలుసా? దేవునిపై పగపట్టింది. ఘట సర్పం. ప్రియ సోదరులారా, అది ఎక్కడ తటస్థించినా, ఎక్కడ తన స్థావరం ఏర్పాటు చేసుకుందో తెలుసా? ప్రియ సోదరులారా, ఎఫెసీ 6:2 అండి. ఎఫెసీ 6:12 అండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, రక్షమాంసముల శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నామండి మనం? ప్రియ సోదరులారా, రక్తమాంసముల మనుషులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల మహాసమూహములతోనూ పోరాడుతున్నాము. చూశారు కదా. అప్పుడప్పుడు మాట వేస్తుంటారండి చంపడానికి. చూశారు కదా, మాట వేస్తుంటారు. కత్తులు, తుపాకులు, వేట కొడవళ్ళు పట్టుకుంటారు. అంతే,
అటువైపు నుంచి వస్తున్నారని కారులో వెళ్ళినా, నడిచి వెళ్ళినా, ఏం చేస్తున్నారండి, దేని మీద వెళ్ళినా అడ్డగించి బండి నుంచి క్రిందకి దించేసి, ప్రియమైన దేవునులారా, వారిని పరిగెత్తుండగా నరుగుతూ ఉంటారండి. ప్రియమైన దేవుని పరిగెత్తించి నరుగుతూ మాట వేశారు. వాళ్ళు మాట వేశారు. ప్రపంచంలో మనందరి కొరకు, దేవుని పిల్లలందరి కొరకు జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలమైన మన అందరి కొరకు మాట వేశాడు వాడు. ఆకాశ మండలం ముందు చూశారు కదా, ఆకాశ మండలం ఏముంటుందండి, ఆకాశం ఉంటుంది, గద్ద ఆకాశం ఎగురుతూ ఉంటుంది. ఎగురుతున్నప్పుడు ఏం చేస్తుందండి తెలుసా, మీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి కోడగూడులో ఉన్నటువంటి చిన్న పిల్లని చూస్తుందండి. ఎంత కళ్ళు ఉంటే నీకు అర్థమండి, చిన్న పిల్లని చూస్తుంది. ఏంటి, ఆ కోడి పిల్లని చూస్తుంది. ప్రియమైన దేవునురా, తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవాలని. అంత పైన ఉన్నది నీ ఇంటి ముందున్న చిన్న కోడి పిల్లని చూస్తుందంటే దాని కళ్ళేం కళ్ళండి. అందుకే ఏమన్నారండి, అలాగే భూమి సముద్రమా మీకు శ్రమ. ప్రియమైన దేవునులరా, మనుషులు సముద్రాన్ని, భూమిని, ప్రియమైన సముద్రంలో ఉన్న చేపలను అనుభవించండి. ఆకాశం ముందు ఎగిరే పక్షులు తినండి. భూమి మీద ఉన్న జంతువులను తినండి. స్వాధీనపరచుకోండి, విస్తరించండి, సంతోషంగా ఉండండి. ప్రియమైన దేవుని విస్తరించిన సంతోషంగా ఉండండి. నా పని కొరకు పుట్టిన మీరు నా కొరకు బ్రతకండి అని దేవుడు చెబుతున్న మాట, ప్రియమైన దేవుడు చెప్పినట్టు మాట మీద జాగ్రత్తగా పెట్టాడు. ప్రియమైన దేవుని అని దేవుడు చెప్పినట్టు మాట మీద వాడు జాగ్రత్తగా పెట్టాడండి. జాగ్రత్తగా ఉండండి అని. అది ఆకాశం నుండి చూసారు, గురు చూస్తుంది మనల్ని కాటేయడానికి, మనల్ని మోసగించడానికి. అందుకే ప్రకటన 2:12 ఏమంటుందో చూడండి. ప్రకటన 12:12 భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పెను. ఎవరిందండి, ఆ ఘట సర్పం, ఆ సాతాను, ఆ దుష్టశక్తి. చూసారా, ఎవరండి, దెయ్యం, అదృశ్య శక్తి, బలమైనటువంటి విపత్కర శక్తి. దానికి కొంచెం కాలమే ఉందని, అది చచ్చిపోయే ముందు దేవుని కోసం బ్రతుకుతున్న మనల్ని తనతో కూడా తీసుకుపోవాలని అనుకుంటుందండి. చూసారా, అది చచ్చిపోయే ముందు దేవుని కోసం బ్రతికేటటువంటి మనల్ని కూడా తనతో పాటు తీసుకుపోవాలని అనుకుంటుంది. దానికి సమయం కొంచెమే ఉంది. చూసారు కదా, ఏమండి, బహుక్రోధం గలదే. చూసారా, బహుక్రోధం గలదే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. పరలోకము నుండి ఘట సర్పం, దెయ్యం, దుష్టశక్తి దేవుని పిల్లలపై మనలను మింగివేయటానికి వచ్చింది. అందుకే నండి ఈ యుద్ధాలండి. చూశారు కదా, అందుకేనండి ఈ మారణ హోమాలు, అందుకేనండి ఈ మానభంగాలు, అందుకేనండి ఈ దోపిడీ విధానాలు, అందుకేనండి ఈ మోసాలు. ఆలోచించారా? దెయ్యం వచ్చి చేసిందని మీరు నమ్ముచున్నారా? వీటిని దెయ్యం చేసిందంటే నమ్ముతారా? మార్చేసిందండి. ఎలా మార్చిందండి? తాగుబోతులుగా మార్చేసింది, తిరుగుబోతులుగా మార్చేసింది, వ్యభిచారులుగా మార్చేసింది, దొంగలుగా మార్చేసింది, మానభంగాలు చేసేవారుగా మార్చేసింది, మనుష్యులను మనుషులను చంపేవారుగా మార్చేసిందండి. ప్రియ సోదరు, తన పని చేసుకుంటూ పోతుంది. ప్రజలందరూ, ప్రియమైన దేవులారా, ప్రపంచమంతయు మోసపోయిందండి. ప్రజలందరూ దానిలోనే పడి ఉన్నారు. అందుకే అంటున్నాడు, బహుక్రోధము గలవాడై మీ వద్దకు వచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, దేవునికి ఎంత ప్రేమండి. చూడండి, దేవునికి ఎంత ప్రేమండి. మనకు ముందుగా జాగ్రత్తగా ఎలా చెప్పాడండి, రోడ్డు మీద పోయేటప్పుడు రోడ్డు రిపేర్ చేస్తున్నారని బోర్డు పెడుతుంటారు. చూసారు కదా, రోడ్డు మీద పోయి రోడ్డు రిపేర్ అని బోర్డు ఉంటారండి. అక్కడ బోర్డు పెడతారు, ఎందుకంటే పక్కగా వెళ్ళండి అని. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల అక్కడ వర్క్ జరుగుతుంది, పని జరుగుతుందని అక్షరాలతో ఉంటుందండి మనకు. చూసారా, మీకని కనబడాలని దేవుడు కూడా
66 పుస్తకాలలో మహాజ్ఞానాన్ని మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఇచ్చాడో తెలుసా? పాపం మన మీద పగబట్టింది కనుక మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రియమైన దేవుని వల్లరా, పగబట్టి మనకు ఇస్తానన్న లోకాన్ని మన కాకుండా చేయాలని పరలోకంలో యుద్ధం చేసిందని, అలా యుద్ధం చేయటానికి పూనుకున్నది పరలోక సైన్యాలు యుద్ధం చేయటం వలన అది గెంటివేయబడిందని, పరలోకం నుండి అది అలా కింద పడిపోయినటువంటి ఆయా మన కోసం, మనల్ని మోసగించడం కోసం ఎదురు చూసింది. ఆదాము పుట్టినప్పుడే, ఆదాము లేని సమయంలో అవ్వను మోసగించిందండి. వాళ్ళు దేవుని శాపానికి లోనయ్యారు. ఏదేను తోటలో నుండి గెంతివేయబడ్డారు. పిల్లలు కన్నారు. ప్రియమైన దేవుని మొదట పుట్టినవాడు ఏమయ్యాడండి? ఆదాము పిల్లలు మొదట పుట్టినవాడు ఏమయ్యాడండి? కూనీకొరైపోయాడు, హంతకుడైపోయాడు, కూనీకొరైపోయాడు, సొంత తమ్ముడిని చంపేశాడు. చంపిన దుర్మార్గుడండి. ఆదాము అవ్వల తొలి హంతకుడై, చూసిన తొలిచూలు వంటి వాడు హంతకుడై పుట్టాడే. మన ఆది తల్లిదండ్రుల తొలి హంతకుడై పుట్టాడే అతడు. ఆలోచించండి, ఎంత మోసం చేసిందండి ప్రియమైన దేవుని, ఎంత మోసం చేసిందండి. ఏదోని వనంలోకి వచ్చి వనంలో ఉండవలసినటువంటి పిల్లలను బయటికి గెంటివేసిందండి. అందుకే ఈరోజు ప్రపంచమంతా విస్తరించిపోయారు మన వాళ్ళు. చూసారా, మానవాళి విస్తరించిపోయిన మానవాళిలో ఏం పెట్టిందండి? ఈ దేశం నీది, ఈ దేశం నాది, ఆ దేశం మీది, ఈ దేశం నాది, ఆ రాష్ట్రం నీది, ఈ రాష్ట్రం నాది, ఆ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నాది, ఈ కులం నాది, ఆ కులం నాది. ఎన్ని భేదాలు పెట్టిందండి. మానవాళిలో ఎంత మోసమండి. ఇది ప్రజలకు అనుకుంటున్నారండి. అమెరికా వాడికి తెలుసా అండి? ఆఫ్రికా వాడికి తెలుసా అండి? ఆలోచించాడండి. ఏంటి, చైనా వాడికి తెలుసా అండి? అంతెందుకండి, మన ఇండియా వాళ్ళకి తెలుసా అండి? ఇంత కుట్ర మానవాళికి, మనుషులను నాశనం చేస్తూ నడిపిస్తుందన్నట్టు ఈ భయంకర పరిస్థితిని ఒక్కరైనా వాసన కట్టారండి, పసిగట్టారండి? చూసండి, కుక్కకు తెలిసిపోతుందండి వాసన. చూసారా, కుక్కకు తెలిసిపోతుందండి వాసన పెట్టి దొంగడు పట్టుకుంటుంది. దానికంటే శ్రేష్ఠులమే మనం, దానికంటే శ్రేష్ఠులమే కదా మనం. ఎందుకు తెలుసుకుంటున్నాము? మనలను పాడు చేయడానికి వచ్చినటువంటి వాడు మన మధ్యన ఉన్నాడన్న సంగతి మన కళ్ళ ముందు ముద్దుగా ఉన్నవాడే తిరుగుతున్నాడు కదా. మన కళ్ళ ముందు ముద్దుగా ఉన్నవాడే, బాగా ముక్కు పచ్చలాగా ఉన్నవాడే. ఏంటి తాగుబోతే అయిపోయాడు ఏంటి అని అనుకుంటుంటాం. ఏంటి తాగుబోతే అయిపోయాడు ఏంటండి, అలా తాగేస్తున్నాడు ఏంటి, రోడ్డు పక్కన పడిపోతాడు అనుకుంటాం. ఏంటి ఇలా తాగుబోతే పడిపోయాడా, పడిపోయాడు అనుకుంటాం. ఎందరో భార్యలు తన భర్తలకు తాగుడు మాన్పించలేకపోతున్నారండి, మాన్పించలేకపోతున్నామంటున్నారండి. ఎందరో డాక్టర్లు తాగితే చచ్చిపోతామనంటే చచ్చిపోయినా సరే నేను తాగుతానంటాడు, తాగడం మానంటాడు. ప్రియమైన దేవుని వల్లరా ఎలా మార్చేసిందండి. అందుకే దేవుడు ఒక హెచ్చరిక రాశాడు బైబిల్లో. చూసండి, దేవుడు హెచ్చరిక బైబిల్లో రాశాడండి. 1 పేతురు 5:8 అండి. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడండి? ఒకని ఇంట్లోనే తిరుగుతున్నాడా? భారతదేశంలో తిరుగుతున్నాడా? ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నాడా? చూసాడా? ఎంతటి మహత్కరమైన అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథాల్లో. ఎందుకంటే దెయ్యం తాలూకా మాటలు చెప్పాలంటే ఒక్క బైబిల్లోనే ఉందని. ప్రియమ చూసారుగా, నిబ్బరబుద్ధి కలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా తిరుగుతున్నాడు. ఎవరిని మింగేద్దామా, ఏ విధంగా మింగేద్దామా, దేని మింగేద్దామా అని చెప్పి చూస్తున్నాడు. ఎక్కడండి? ఒక ఇండియాలోనా, ఒక అమెరికానా, ఒక జర్మనీనా, ఒక ఫ్రాన్సా, ఒక ఇంగ్లాండా, ఒక న్యూజిలాండా, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడండి. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఎవరిని మింగేద్దామా, ఎలా మింగేయాలి వీళ్ళని? కులాల పేరట మింగేయాలా, దేవుళ్ళ పేరట మింగేయాలా, మతాల పేరట మింగేయాలా, వర్గాల పేరట మింగేయాలా, పదవుల పేరట మింగేయాలా, ఎలా మింగేయాలా? చూసారు, ఎలా మింగేయాలని చెప్పేసి ఎలాంటి చిచ్చి పెట్టాలో వాళ్ళలో రేపి వాళ్ళని చంపేయాలని మనల్ని వెతుకుచూ గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎవరండి? కటసర్పం. ఇది మనకు కనబడడం లేదు. కనబడితే ఏ కొండ మీదకి వెళ్ళి పారిపోయి ఉండేవాళ్ళండి. ప్రియమైన దేవుని వారారా, కనబడిన అదృశ్య శక్తి ఎంత పగబట్టి
పగబడుతుందంటే మీ విరోధి అయిన అపవాది గర్జించి సోమలి ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు. చూశారు కదా, ఈరోజు పిల్లలు చూడండి ఎలా పాడైపోతున్నారో. చూసారు, ఒక చోట తిన్నగా ఉండరు, రోడ్డు అంటే తిన్నగా నడవరు, బైక్ మీద వెళ్తే బయటికి వెళ్తే ఇంటికి రారు. చూసారు, తొందరగా రారు. ప్రియమంది ఏమన్నారు, బయటికి వెళ్తే చదువు రాదు, తల్లిదండ్రుల మాట వినరు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటండి, కైనీలు, గుట్టకాలు, సిగరెట్లు, మందులు అన్ని అలవాట్లు ఏమండి చిన్నప్పుడే. చూసారా, మా చిన్నప్పుడండి ఏదో జిలేబీ తినేవాళ్ళం, లడ్డు తినేవాళ్ళం అండి. ఈ తిండికే ఏంట్రా తిండిపోతూ అయిపోయాను అనేవారండి. చూసారా, ఇప్పుడు ఏమైపోయారండి, ఏంట్రా తిండిపోతూ అయిపోయానంటే ఇప్పుడు ఏమైందండి, ఏంట్రా తాగుబోతు అయిపోతున్నావు అంటున్నారండి. చూడండి, చిన్నోడిని ఎలా పాడైపోయిన సమాజం అండి. రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతుందండి సొసైటీ అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ సమాజం ఎందుకు ఇలా అయిపోతుందని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించరండి. వాళ్ళ పిల్లలు చూసి పొంగిపోతారండి. ఏం డ్యాన్సులు అండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, మిడ్ నైట్ మసాలాలు, ఆనందం కోసం తల్లిదండ్రులు ఏం డ్యాన్సులు అండి అవి? అన్నం పెట్టేవా, సమాజాన్ని మార్చేవా? ప్రియమైన దేవుని ఎలా పాడు చేస్తుందండి చూడండి, రకరకాలుగా పాడు చేసేస్తుందండి. ఆ తర్వాత వంటలు వార్పు చూసారు కదా, ఏముండో తేలాలి ఏంటండి, మాంసం ఎలా వండాలి, చికెన్ ఎలా వండాలి, వంటలు వార్పులండి. ఏ విధంగా ఏది వండుకొని తినాలి. అలాగే ప్రియమైన దేవుని తిరగడం ఎలా తిరగాలి, కొండ మీదకి వెళ్ళి గెంతుతాడు ఒకడు, బైక్ రేస్ అని చెప్పి గెంతుతాడు, కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు అక్కడ, కళ్ళ ముందు చూస్తూ ఉండగానే అన్ని విన్యాసాలే. చూశారు కదా, ఎన్ని విన్యాసాలే. చచ్చిపోయిన పర్వాలేదు, నాకు పేరు కావాలనుకొని ప్రియమైన దేవుని దూకేస్తుంటాడని. నీ పుట్టుకు వెనుకున్న చరిత్ర ప్రియమైన దేవునరా, మన పుట్టుకు ఉన్నటువంటి చరిత్ర ఎలా ఉందో మనకు తెలుసా? దేవుడి దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? బైబిల్లో చూద్దాం రండి. ప్రియమైన దేవురా, ఈ చెయ్యి ఎందుకు ఇచ్చాడో, ఈ కాలు ఎందుకు ఇచ్చాడో, ఈ తలకాయ ఎందుకు ఇచ్చాడో, ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడో ఒకసారి బైబిల్లో చదవండి. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియ సహోదరులారా, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, ప్రియమైన దేవులను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండర్రా. పాపమునకు అప్పగింపకండి. చూసారా, పాపమునకు అప్పగింపకడి. రెండు చేతులు చూసారు, రెండు చేతులు ఏం చేస్తారు, ఒక చేతుల్లో బాటిల్, ఒక చేతులతో గ్లాసు. ఆహా, ఎంత చక్కగా పోస్తాడు, ఆనందంగా పోస్తూ ఉంటారు రంగునీళ్ళు. చూసారు విషయం, చూసారు, రంగునీళ్ళు పోస్తూనే ఉంటాడు. అలాగే వాసన చూస్తాడు. చూసారా, ఎంత చక్కగా ఉందో సరుకు అని చెప్పి వాసన చూస్తూ ఉంటాడు. ముక్కు అందుకే ఇచ్చారండి నీకు. అలాగే ప్రియమంది ముక్కు కావాలా, కుక్కల వాసన చూస్తాడండి, ఆ తర్వాత పడిపోతాడండి. ప్రియమైన దేవుని వల్ల ఏదైనా పోతే బండి మీద వెళ్ళిపోతే చెడిపోతాడు. తాగి ధైర్యం వస్తుందని అండి అంటాడండి. ఈ చేతుల్లో సీసాలో గ్లాసు చూడటానికి, రెండు కళ్ళు వాసన చూడటానికి, అబ్బా చాలా మంచి నాటు సరుకు అని చెప్పండి. ముక్కు విషాన్ని వాసన చూడటానికి, కళ్ళు ఎందుకు వాడాడు? ప్రియమైన దేవుని వల్లరా, మనం చూసుకున్నట్టయితే అది అలా గ్లాసులోంచి, గొంతులోంచి, కడుపులో దిగి విషం దిగుతుందండి. నిన్ను బతకనివ్వటానికి కాదు, దేవుని కోసం బతకనివ్వటానికి కాదు, చంపేయటానికి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగింపకంటారా. మీరు కూడా యేసుని నమ్మి, ఆయన నమ్మిన తర్వాత, మీరు బాప్టిజం పొందిన తర్వాత అలా తిరిగితే పరలోకం కోసం బతుకుచున్నారని ఒకవేళ మీరు అనుకుంటే, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగింపుడి. చూసారా, నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చప్పట్లు కొడతారా? కొట్టండి. దేవుని పాటల వెరీ గుడ్. ప్రార్థన చేస్తారా? మంచిది. మంచి పాట పాడుతారా? నోరున్నందుకు ఏమండి, ఎంత సంతోషమండి. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని కొరకు వాడవలసిన ఈ దేహాన్ని దేని కొరకు వాడుకుంటున్నామండి. మీరు ఒకసారి మనం గెలుపుకున్నట్టయితే, ప్రియమైన దేవుని ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఎంతటి మన యొక్క ఆ శరీరాన్ని పాడు చేసుకుంటూ, చూశారు కదా, వల వేసి గెంతుతున్నాడని చెప్పేసి. అంటే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి యొక్క అపవాదిని, దెయ్యాన్ని, దుష్టశక్తిని ఎదుర్కొనేటువంటి శక్తి ఒక్క బైబిల్ గ్రంథానికి ఉంది కనుకనే దాన్ని లోతుల్లోకి చదువుతూ చివరి వరకు దాన్ని అర్థం చేసుకొని గైకొని చెప్పేవారుగా ఉండాలని చెప్పేసి, దేవుని యొక్క కృప అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుంటామండి.
లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించి గమ్యం ఎరుగని ఓ మనిషి మార్గము సత్యము జీవమునైన యేసుని ప్రేమించు నీ వ్యాధిలో బాధలు నెమ్మదినిచ్చి దేవుని ప్రార్థించు మార్గం సత్యం జీవమునైన యేసుని ప్రేమించు నీ వ్యాధిలో బాధలు నెమ్మదినిచ్చి దేవుని ప్రార్థించు లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించి గమ్యం ఎరుగని ఓ మనిషి మారు మనసులో రక్షణ పొంది క్రీస్తుని ధరించు విశ్వాసమనే డాలుని పట్టి దుష్టుని ఎదిరించు మారు మనసులో రక్షణ పొంది క్రీస్తుని ధరించు విశ్వాసమనే డాలుని పట్టి దుష్టిని ఎదిరించు పరిశుద్ధాత్ముని శక్తిని పొంది జీవితం ప్రకటించు పరిశుద్ధాత్ముని శక్తిని పొంది వాక్యము ప్రకటించు నీ కన్న తండ్రి రాజ్యములో నిత్యము జీవించు లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించి గమ్యం ఎరుగని ఓ మనిషి మార్గం సత్యం జీవమునైన యేసుని ప్రేమించు నీ వ్యాధుల బాధలు నెమ్మదినిచ్చి దేవుని ధ్యానించు శోధనలోను రోదనలోను యేసుని ప్రేమించు శాంతములోను సహనములోను క్రీస్తుల జీవించు శోధనలోను రోదనలోను యేసుని ప్రేమించు శాంతములోను సహనములోను క్రీస్తుల జీవించు కష్టమునందు కన్నీళ్లతో నీ దేవుని ప్రార్థించు కష్టమునందు కన్నీళ్లతో నీ దేవుని ప్రార్థించు కన్న తల్లి జీవ కిరీటం నిత్యము ధరించు లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించి గమ్యం ఎరుగని ఓ మనిషి. అందరికీ వందనాలండి. ప్రియ సోదరులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి, అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మీ ఈశ్వరరావు. అందరికీ వందనములండి. నానా నానా ఎలాగ వచ్చింది చూడు, వస్తుంది చూడు.